హాయ్ అండి, నా పేరు అభిరామ్. అందరూ ముద్దుగా రామ్ అని పిలుస్తుంటారు, కొంతమంది అభి అని పిలుస్తుంటారు. ఇవాళ నేను ఎందుకని ఇలా వచ్చానంటే, ఒక వేసవికాలం బాగా మండే ఎండాకాలం మా ఒంగోలులో ఎండలు మామూలుగా ఉండవు. నా పాటికి నేను ఏదో ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుందామని వెళ్ళి ఆ షాప్ వాడితో గొడవ పడుతూ ఉంటే ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ జీవితంలో ఇలాంటి అమ్మాయి దొరకపోతే ఏమైనా అవుతుందా, ప్రాణం ఏమైనా పోతుందా, అలా అలా గుండె కొట్టేసుకుందండి. ఆ నిమిషం తను నా కోసమే దొరికింది. ఎందుకు వచ్చిందో, నాకెందుకు హెల్ప్ చేసిందో ఏమీ అర్థం కాలేదండి. కానీ ఒకే ఒకటండి, తనని మటుకు వదలకూడదు, ఏది ఏమైనా ఎవరు అడ్డొచ్చినా అని ఒక్కటి మాత్రం మైండ్లో తిరుగుతూనే ఉంది. వీడేంటి ఇంకా మొదలెట్టలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మొదలైంది చూడండి. ఏం కావాలి? 2 బాల్కనీ టికెట్లు కావాలి. కిరాణా షాప్ లో మూవీ టికెట్స్ దొరుకుతాయా? సరే, ఇక్కడ ఎందుకు వస్తా ఉన్నా? సరే, ఏం కావాలి చెప్పు. ఐస్ క్రీమ్ ఇవ్వు. ఎంతలో కావాలి? ఏది ఎక్కువలో ఉంటుంది ఇవన్నా, మన రేంజ్ మామూలు కాదు. సరే, ఇస్తావు. ఎంతన్నా ఇది? 50 రూపీస్. నా చేంజ్ నాకు కావాలి. 50 రూపీస్ 500 ఇచ్చావు, నాకు చేంజ్ ఎలా వస్తుంది ఇప్పుడు? ఇదిగో భయ్య, వేసుకునే డబ్బులు నాకు ఇచ్చే వెళ్తా. నాకు ఐస్ క్రీమ్ వెనక్కి ఇస్తారా? బ్రదర్, నాకు చేంజ్ కావాలి. 500 ఇచ్చావు, నా చేంజ్ నాకు 50 రూపీస్ కావాలి. చేంజ్ నా దగ్గర ఉంది, తీసుకోండి, పర్లేదు. నా చేంజ్ నాకు దొరికేసింది. తను ఇస్తే ఎలా తీసుకుంటావా? అతను ఎవరు అంటే నాకు తెలీదు. చేంజ్ నాకు దొరికింది, దట్స్ ఇట్. ఇటీ నా డబ్బులు ఇటీ వెళ్తా. హలో మిస్, అనవసరంగా మీరు ఎందుకు ఇచ్చారండి బాబు డబ్బులు? పర్లేదు, లైట్ తీసుకో. Few moments later. ఆమా, ఏంద్రా పని చేసుకుంటున్నా నాన్న? ఇప్పుడు చేసే పనే కానీ మళ్ళీ చేద్దు రా, ఒక మాట చెప్పాలి. ఆవిడిగా పిలిచి ఏంద్రా ఫోన్ చూసుకుంటున్నావు? అది మరి నేను చెప్తే కొట్టకూడదు మరి. హోటల్లో చెప్పు. అది ఇవాళ ఒక అమ్మాయిని చూశాను మా, చాలా బాగుంటుంది మా. తను చూసిందే ఇవాళ, తన ఊరు తెలీదు, పేరు తెలీదు. తను చూసినప్పుడు కానీ ఎటువంటి ఫీలింగ్ లేదు, కానీ తన కళ్ళని చూస్తే ఏదో ఒక రకమైన, బహుశా దాన్ని లవ్ అంటారేమో మా. తను అసలు ఎందుకు హెల్ప్ చేసింది ఏంటో కనుక్కొని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తా, సరేనా? సరే, ఆల్ ది బెస్ట్. ఇదేలే ప్లేస్, వెయిట్ చేద్దాం కాసేపు. నా దేవ దర్శనం ఎప్పుడు అయిద్దో ఏంటో. నడుచుకుంటూ వస్తుందిరా. అబ్బా, బ్రహ్మదేవుడు లంచ్ బ్రేక్ అని అందం ఒక్కటే పెట్టి వదిలేసేయడం రా బాబు, ఎంత అందంగా ఉంది. ఇంతకీ మనల్ని గుర్తుపట్టదు. హలో హలో హలో, నిన్నే గ్రీన్ డ్రెస్. ఏంటి గ్రీన్ డ్రెస్ ఏంటి? ఏం లేదండి బాబు, మీ డబ్బులు మీకు ఇవ్వడానికి వచ్చాను. అది ఇవ్వడానికి వచ్చారా? చిన్న అమౌంటే కదా, లైట్ తీసుకోండి. అండి, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే తిరిగి చేయడం అలవాటు, అందుకే వచ్చాను. ఒకసారి ఇచ్చినాక మళ్ళీ తిరిగి తీసుకునే అలవాటు లేదు. అబ్బా దేవుడా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ప్రతి సినిమాలో చూస్తాను ఇలాంటి టైంలో ఏదో ఒకటి ఉంటది. నా సినిమాలో అలాంటి బిట్ లేదా దేవుడా? ఏంటి అలా అనుకోగానే ఇలా వచ్చేస్తుంది? చూడు గ్రాబీ, చూసావా, అయిపోయావే. అలాంటి ఏం పెట్టుకోవద్దు తను మాట్లాడేంత వరకు, ఓకేనా?
నాకు మనీ వద్దు కానీ ఒక చిన్న హెల్ప్ చేయి. ఏంటి చెప్పండి. 2 months నుంచి రాకేష్ అనే అబ్బాయి నన్ను లవ్ చేయమని ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు రేపు ఇక్కడికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం. సరే. ఇంతకి పేరు అడగడం మర్చిపోయాను. హలో గ్రీన్ డ్రెస్, పేరు చెప్పలేదు. సీతామహాలక్ష్మి. నా పేరు రామ్ అభిరామ్. ఒక్కసారి కెమెరా ఓపెన్ చేద్దాం. పనికి మళ్ళీ నీకు ఎటువంటి పని పాట ఉంటుంది. పొద్దున్న ఎగేసుకొచ్చేస్తావు, సిగ్గు జరం లేదు. వాళ్ళు నీట్గా రెడీ అయ్యి పై నుంచి రావాలి. ఈ మాత్రం వెయిటింగ్ ఉండకపోతే అలాగా ఉండరా. దగ్గరకు వచ్చేసింది, అడుగుదాం. ఏంటండి బాబు, మీకోసం ఇంతసేపు నేను వెయిట్ చేస్తాను. నీకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకంటే ముందు వచ్చావు. సరే పదండి వెళ్దాం. వచ్చేసాం. బాడీలో కొడి వేడకి పాడనే. అదిగో వాడే. ఎవడు? వాడేనా? రే తమ్ముడు, ఎవడ్రా వాడు? హే బ్రో, నువ్వా?